రీసెంట్ గా మన సబ్స్క్రైబర్లు ఒక డౌట్ అయితే అడిగారు మామ. అదేంటంటే జేజేకే యానిమీలో గోజో చిన్నగా ఉన్నప్పుడు తన పైన 100 మిలియన్ బౌంటీ అయితే ఉంటది కదా. అయితే ఆ టైంలో టోజీ ఉంటాడు కదా, తను గోజోని చంపి ఎందుకు 100 మిలియన్ బౌంటీని క్లెయిమ్ చేసుకోలేడని. టోజీకి 12 ఇయర్స్ ఉన్న గోజో అంటే అప్పటి నుంచే భయమా అని అయితే అడిగారు. దానికి ఆన్సర్ వచ్చేసి, ఒక గోజో ఫ్యాన్ గా నేను చెప్తున్నా మామ, టోజీ ఎప్పుడు గోజోకి భయపడాడు. గోజోకే కాదు, ఎవ్వరికి భయపడాడు. గోజోకి 12 ఇయర్స్ ఉన్నప్పుడే తన పైన 100 మిలియన్ బౌంటీ అయితే పెడతారు. అది టోజీకి కూడా తెలుసు. బట్ టోజీ ఎందుకు గోజోని చంపడంటే అప్పటికి టోజీ అప్పుడు టోజీ ఎందుకు గోజోని చంపడంటే, టోజీ అప్పుడు మెగుమి మదర్ టుడ్ అయితే లవ్ లో ఉంటాడు. సో తను లవ్ లో ఉండడం వల్ల ఈ ప్రొఫెషన్ అయితే ఇచ్చిపెట్టి పీస్ఫుల్ గా బతుకుతాడు. అంటే ఈ అసాసిన్, ఈ బౌంటింగ్ చేసే పని అయితే ఇచ్చిపెడతాడు అనమాట అప్పుడు. సో మెగుమి వాళ్ళ మదర్ టుడ్ అయితే సెటిల్ అయి ఉంటాడు. బట్ తర్వాత మెగుమి పుట్టినాక కొన్ని మంత్స్ కి అయితే మెగుమి వాళ్ళ మదర్ అయితే చనిపోతుంది. సో దాని తర్వాత టోజీ మళ్ళీ తన బ్యాడ్ హ్యాబిట్స్ కి తనైతే బ్యాక్ అవుతాడు. సో దాని తర్వాత తనకి కొత్త మిషన్స్ రావడం అయితే స్టార్ట్ అవుతాయి. సో అప్పుడు గోజో గురించి అంత పట్టించుకోడు. బట్ ఒక మిషన్ లో గోజో ఇన్వాల్వ్ అయి ఉంటాడు. సో దాని తర్వాత స్టోరీ అంతా మీకు తెలిసిందే.